నేను ఇంతకుముందు చెప్పాను కదా! నేను ఫ్రీగా ఆర్డర్ పెట్టుకుంటాను అని చెప్పేసి 9000 లిమిట్ వచ్చింది. అది ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి లాంగ్ వీడియోలో చెప్తాను అని చెప్పాను కదా! షార్ట్ వీడియోలోనే చెప్దామనుకున్నాను. ఎందుకంటే లాంగ్ వీడియో ఎక్కువ మంది చూడరు కదా! పూర్తిగా చూడకుండా ఏదో ఒకటి అనుకుంటా ఉంటారు, మాట్లాడుకుంటా ఉంటారు. అదే షార్ట్ వీడియో అయితే చాలామంది చూస్తారు కదా! షార్ట్ వీడియోలో పెడదాము అనుకుంటే నేను చెప్పే డీటెయిల్స్ మొత్తం షార్ట్ వీడియోలో అవ్వదు. అందుకని చెప్పేసి మీరు చూసినా చూడకపోయినా లాంగ్ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకని చెప్పేసి లాంగ్ వీడియోలో ప్రతిదీ నేను పిన్ టు పిన్ అంటే ఫుల్ డీటెయిల్స్ విత్ ప్రూఫ్స్‌తో సహా మీకు ఇప్పుడు స్క్రీన్ రికార్డ్‌లో చూపిస్తాను చూడండి. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. ఈ వీడియో నేను ఇంతకు ముందే తీసుకున్నాను. అంటే పాత వీడియో. ఇంకా నేను ఇప్పుడు మీతో మాట్లాడడం కోసం ఈ వీడియో అయితే పెడుతున్నాను. చూసేయండి. ఇదిగోండి ఇక్కడ చూడండి స్క్రీన్ పైన రికార్డ్ అవుతూ ఉంది. చూడండి వీడియో. దానిలో మీకు పూర్తిగా కనిపిస్తుంది. పైనే ఉంది లిమిట్ 9000 అని చెప్పేసి. అక్కడ చూడండి మీ ఫోన్‌లో ఒకసారి చెక్ చేసుకోండి. మాకు అలా వస్తుందా రావట్లేదా అని చెప్పేసి. ఇప్పుడు మీకు రికార్డ్ చేసి చూపిస్తున్నాను కదా! అయితే ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి మీకు ఇలా 9000 లిమిట్ ఎలా వచ్చింది? అసలు మనం ఎలా ఆర్డర్ చేసుకోవాలి? అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో అయితే చూడండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వదిలేసేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నా ఏదన్నా వర్క్‌కెళ్ళినా మనం ఏదైనా ఫ్రీగా ఐటెమ్ తీసుకొని దానికి రివ్యూ ఇస్తే మనకి యూట్యూబ్‌కి వీడియో వస్తది. అంటే ఇంక తెలుసు కదా! ఇప్పుడు మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత రోజు ఏం వీడియో పెట్టాలి, ఏం వీడియో పెట్టాలి అని ఆలోచిస్తూనే ఉంటాము. అది అలాంటి వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను మీషోలో ఇంతకుముందు స్టార్టింగ్‌లో ఎప్పుడో ఒకసారి ఆర్డర్ పెట్టి దాన్ని అప్పుడేంటంటే నాకసలు తెలీదు. ఏంటంటే రిటర్న్ పెట్టడం అసలు తెలీదు నాకు. మామూలుగా ఆర్డర్ చేసేవాళ్ళము. అప్పట్లో నేను బడ్జెట్‌లో 100, 200, 300 ఇలా తక్కువలోనే ఆర్డర్ చేసుకునేదాన్ని. ఏదైనా బట్టలు గానీ, ఏదైనా జ్యువెలరీ గానీ, ఏదైనా పిల్లలకి గానీ, లేదంటే ఏదన్నా ఇంట్లో వస్తువులు ఏదన్నా అవసరమైతే అలాంటప్పుడు ఏం చేసేదాన్నంటే చూసేదాన్ని. చూసి ఆర్డర్ చేసుకునేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు మనకి ఉన్న యాప్స్‌లో అమెజాన్‌లో కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో కానీ, మీషోలో కానీ, మిత్రాలో కానీ వీటన్నిటిలో కల్లా మీషోలో చాలా తక్కువ రేట్లకైతే మనకొస్తాయి ఏయైనా. కానీ ఒక్కోసారి ఏంటంటే మనం పెట్టిన ప్రైస్‌కి గూడా అంటే మంచిగా రావు. ఇప్పుడు మనకి లిమిట్ వచ్చింది కదా! ఇప్పుడు రివ్యూస్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా క్వాలిటీ అయినా తక్కువ ప్రైస్‌లోనే చాలా క్వాలిటీగా మంచిగా సూపర్‌గా వస్తాయి. నేను ఇంతకుముందు చూశాను కదా! ఇంతకుముందు నేను డబ్బులు కట్టి తీసుకున్నప్పుడు అంటే బాగొచ్చేవి కాదు. అంటే మనం ఒకటి ఆర్డర్ పెడితే ఇంకొకటి రావటం, లేతే మనం ఒకటి ఆర్డర్ పెడితే దానికి తక్కువ రకం క్వాలిటీ రావడం, అలా ఇలా జరుగుతూ ఉండేది. అప్పుడు నాకు రిటర్న్ పెట్టడం కూడా తెలీదు. ఇంకా నిదానంగా అప్పుడు తెలిసిందనమాట. అయితే నేను అబ్జర్వ్ చేసిందేందంటే, నేను స్టార్టింగ్‌లో ఎప్పుడో 5, 6 ఇయర్స్ క్రితం నేను ఆర్డర్ పెట్టినప్పుడు అలా ఉంది. ఇప్పుడు నేను ఎట్లా అయితే ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నానో రివ్యూస్ వీడియోసు, ఈ వీడియోస్ చేసిన దగ్గర నుంచి నాకైతే తక్కువ ప్రైస్‌కే మనకి డ్రెసెస్ కానీ, శారీస్ కానీ, బ్లౌజులు కానీ, మనం ఇంట్లో వాడుకునే వస్తువులు ఏదైనా ఏ టు జెడ్ అన్నీ ఏవైనా క్వాలిటీ నాకు బాగుంది అనిపించింది. అంటే మనం పెట్టిన ప్రైస్‌కి వర్త్ అనిపించింది. ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే నేను రివ్యూస్ ఇవ్వటం స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే బాగా అనిపించినాయి. బాగా మనం పెట్టిన ప్రైస్‌కి మంచిగా వచ్చినాయి. అప్పటినుంచి నేనేం చేసేదాన్నంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు చెప్పాను కదా! నిన్నటి వీడియోలో డైలీ వ్లాగ్స్ పెడదామని చెప్పేసి నాకైతే అది కుదరలేదు. అంటే పిల్లలు ఉంటారు కదా! వాళ్ళ స్కూలుకి పంపియడం, నేను బయటికి వేరే పనికి మాకు కాలేజీ ఉంది కదా! అటు వెళ్ళటం. నాకు టైం లేక నేను అసలు వదిలేసాను. ఏం పెడదాము ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నప్పుడు రివ్యూస్ వీడియోస్ పెడదాము అన్నట్టుగా నాకు తెలుసు కదా! నేను ఆర్డర్ పెడుతూ, రిటర్న్ పెడుతూ ఉండేదాన్ని. అంటే క్వాలిటీ నచ్చితే కొన్ని ఉంచుకునేదాన్ని. నేను ఉంచుకోలేదని చెప్పట్లేదు. కొన్ని ఉంచుకునేదాన్ని. కానీ అవి తక్కువ ప్రైస్‌లో 500కి లోపు అంటే 200, 300, రూ. 100 అలాంటి వస్తువులు మాత్రమే నా దగ్గర ఉంచుకునేదాన్ని. 500కి ఎక్కువ ఏదున్నా కూడా నేను అసలు ఉంచుకోలేదు. మొత్తం రిటర్న్ పెట్టాను. నేనేదైనా చూసే క్వాలిటీ చూసిన తర్వాతే
నాకు నచ్చితే ఉంచుకునేదాన్ని, లేకపోతే ఖచ్చితంగా రిటర్న్ పెట్టేసేదాన్ని. అసలు అన్నీ రిటర్న్ పెడతాను. ఇప్పుడు లిమిట్ గురించి మాట్లాడుకుందాము. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు నాకు అసలు ఆ లిమిట్ ఎలా వచ్చిందంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా తెలిసింది కదా, మా పిక్స్ యాడ్ చేసి సాంగ్స్ పెట్టుకోవడము, లేకపోతే నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పడము, కొన్ని రీల్స్ చేయడం, అలా ఇలా చేసినప్పుడు దాని తర్వాత లాంగ్ వీడియో పెట్టడం, అది వైరల్ అవ్వడం. అంటే అది వేరే వీడియో తీసుకొచ్చి పెట్టాను, అప్పుడు బాగా వైరల్ అయింది. అప్పుడు 5 lakhs 6 lakhs దాకా వ్యూస్ బాగా వచ్చినాయి. సబ్స్క్రైబర్స్ కూడా బాగా వచ్చారు. అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి కదా మానిటైజేషన్కి. అయితే నాకు 2000 మంది దాకా వచ్చారు. ఇప్పుడు ఇంకా 2400 దాకా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉన్నారు. అయితే ఇప్పుడు విష్లింక్ యాప్ అందరికీ తెలిసిందే కదా. నేను అయితే యూట్యూబ్ సంగతి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇది ఎలా అంటే, విష్లింక్ యాప్కి దీనికి లింక్ చేసుకోవాలి. మనకి యూట్యూబ్లో 500 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి విష్లింక్లో యాడ్ చేసేటప్పుడు. నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నాకు లిమిట్ అనేది త్వరగా వచ్చింది. అంటే ఫస్ట్ టైము 1500కి లిమిట్ వచ్చింది. 1500కి నేను 3 సార్లు ఆర్డర్ పెట్టాను. అంటే 1 మంత్ లోపే అయిపోతుంది. మనకి ఆర్డర్ పెట్టిన 1 వీక్కి 5 డేస్కి ఆర్డర్స్ వస్తాయి కదా. ఆర్డర్స్ వచ్చిన వెంటనే నేను అవి రివ్యూస్ ఇచ్చి వెంటనే రిటర్న్ పెట్టేదాన్ని. రిటర్న్ పెట్టిన తర్వాత అలా 3 సార్లు అయిపోయిన తర్వాత 2500కి అంటే 2500కి లిమిట్ వచ్చిన తర్వాత అవి కూడా 3 సార్లు అయిపోయింది. తర్వాత 5000కి లిమిట్ వచ్చింది, అది కూడా 3 సార్లు అయిపోయింది. తర్వాత 7500కి వచ్చింది, అది మాత్రం నేను 2 సార్లే ఆర్డర్ పెట్టాను. అంటే కొన్ని రోజులు నాకు కుదరక నేను అసలు ఆర్డర్ పెట్టలేదు. తర్వాత ఇంకా అట్లా వదిలేసాను. తర్వాత అయినా నేను 2 సార్లు ఆర్డర్ పెట్టాను. అంటే మొత్తం అమౌంట్కి కూడా పెట్టలేదు. ఏదో కొన్ని మనకి టైం ఉన్నప్పుడు వీడియోస్ చేసుకొని మరి యూట్యూబ్లో ఏదో ఒక వీడియో పెట్టాలి కదా అన్నట్టుగా నేను ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసి మళ్ళీ రిటర్న్ పెట్టాను అవి కూడా. అయితే ఇంకా తర్వాత 9000కి లిమిట్ వచ్చింది. ఈ లిమిట్ వచ్చిన తర్వాత ఆర్డర్ చేద్దామంటే ఇంక నాకు కుదరలేదు. నేను అసలు ఆర్డర్ చేయలేదు. ఈ 9000 మళ్ళీ ఇంకో 2 సార్లు ఆర్డర్ చేస్తే ఇంకా లిమిట్ ఎక్కువ వచ్చిద్దని చెప్పేసి, తప్పకుండా వచ్చిద్ది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా యూట్యూబ్లో వీడియోలు చేసేవాళ్ళు ఎవరు నిజాలు చెప్పరు. ఎందుకంటే నేను రివ్యూస్ వీడియోలు చేసే వాళ్ళని చాలామందిని చూశాను. అంటే నాకు 2000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే, నేను చిన్న క్రియేటర్ అయినా కూడా నాకు 9000 లిమిట్ వచ్చిందంటే చూసారు కదా మీకు. అంటే ఇంకా పెద్ద వాళ్ళకి, ఇంకా సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా లిమిట్ ఎక్కువ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా బట్టలు కొనుక్కుంటారు, మళ్ళీ రివ్యూస్ వచ్చి మళ్ళీ రిటర్న్ పెడతారు. ఎవరిష్టం వాళ్ళది కదా. కొంతమంది ఉంచుకుంటారు, కొంతమంది రిటర్న్ పెడతారు. అలాగా ఈ బట్టలన్నీ నా వీడియోస్లో చూసి ఇంకా చెప్పాను కదా, వాళ్ళు డెలివరీ బాయ్స్ కూడా అంతే. మన ఎవ్వరు లేనప్పుడు ఒక్కరు రారు, అందరూ ఉంటారు కదా ఇంట్లో, అప్పుడు వస్తారు, అప్పుడు వచ్చేస్తూ ఉంటారు. దీనికి ఏం పని లేదు, ఎప్పుడు ఆర్డర్ పెడతానే ఉంటుంది అని చెప్పేసి అంటారు. అయ్యో నేను డబ్బులు కట్టలేదు, నాకు ఫ్రీగానే తీసుకున్నానంటే, ఫ్రీగా ఎవరిస్తారు నీకు, ఫ్రీగా ఎందుకు ఇస్తారు, అది ఇదని మాట్లాడుతూ ఉంటారు మా ఇంట్లో వాళ్ళు. నిజంగా మనం చెప్పినా కూడా నమ్మరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. మనం చెప్పినా కూడా నమ్మే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఇంకా డబ్బులు కట్టట్లేదని మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. ఇంకా నేను కూడా సరేలే వాళ్ళకి తెలియదు కదా అని చెప్పేసి వదిలేశాను. కానీ ఒక్కొక్కసారి చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే మనం చెప్పినా వినరు, మనం ప్రూఫ్స్తో సహా చూపించినా కూడా వాళ్ళకి తెలీదు, అర్థం కాదు. ఇప్పుడు నేను రూపాయి కూడా డబ్బులు పెట్టలేదు, నిజం చెప్తున్నాను. నేను రూపాయి కూడా డబ్బులు పెట్టలేదు. అంటే స్టార్టింగ్లో ఒక 5-6 అంటే ఈ ఐటమ్స్ మాత్రం నా సొంత డబ్బులు పెట్టే కొన్నాను. అంటే ఇప్పుడు కాదు, అది నేను 6 years బ్యాక్ మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, అప్పుడు ఏదో ట్రై చేద్దాము అన్నట్టుగా అప్పుడు కొన్నాను. అప్పుడు కొన్నవి అవే లింక్స్ ఇప్పుడు నేను విష్ లింక్లో ఇచ్చాను. ఆ లింక్స్ ఇచ్చిన తర్వాతే నాకు లిమిట్ వచ్చింది. లిమిట్ నాకు తొందరగా వచ్చింది కాబట్టి, లిమిట్ వచ్చిన తర్వాత మీషో పే లేటర్ అని మాత్రమే వచ్చిద్ది. మనకి ఆర్డర్ వచ్చినా కూడా దాని మీద అదే పేరుతో వచ్చిద్ది. దానికి మనం ఇంకా అసలు రూపాయి కూడా డబ్బులు కట్టే పని లేదు. ఒకవేళ ఆ వస్తువు పొరపాటున మనం మర్చిపోయి కానీ, లేదా మనకి నచ్చి ఉంచుకుంటే మాత్రమే దానికి డబ్బులు కట్టాలి మనం. ఆ ప్రైస్ ఎంత అయితే ఉందో ఆ ప్రైస్ తప్పకుండా అవి డబ్బులు కట్టాలి. మనం ఉంచుకోలేదు అనుకోండి, వాటికి డబ్బులు కట్టే పని లేదు.
మామూలుగా మనం స్టైల్ చేస్తాము, శారీ కానీ డ్రెస్ కానీ వేసుకుంటాము, చూస్తాము, రివ్యూస్ ఇస్తాము, అయిపోయింది అంతే. ఏదో వేసుకున్న తర్వాత 2 వీడియోలు తీసుకున్నామా, 4 ఫోటోలు తీసుకున్నామా, ఇంకంతే. ఇంకా తర్వాత రిటర్న్ పెట్టేస్తాము. ఇంకా తర్వాత మళ్ళీ మనకి నచ్చినవి మళ్ళీ ఆర్డర్ చేసుకుంటాము. ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. నాకు తెలిసింది నేను చెప్పాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి. నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేను అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. మధ్యలో నేను ఏదైనా మిస్టేక్ చేసి ఏదైనా వదిలేసినా మీరు అడగండి, నేను పూర్తిగా మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాను. కానీ ఏంటంటే ఇంకా ఇవన్నీ వీడియోలు చూసిన తర్వాత ఇంకా తెలిసిందే కదా, ఇంట్లో ఆడవాళ్ళనే అంటారు, మనం చేసే వర్క్ని బట్టే మనకి ఇంట్లో బట్టలు అయితే ఉంటాయి. ఇప్పుడు పొలం పని చేసేవాళ్ళు అనుకోండి, ఇప్పుడు కొత్తవి కట్టుకొని పొలం పనికి వెళ్ళలేరు కదా. అంటే నేను తక్కువ చేయట్లేదు, ఆ పనే కష్టమైంది అన్నిటిలో కల్లా. కానీ ఇప్పుడు మనకి టీచర్ ప్రొఫెషన్ ఉందనుకోండి, దానికి మంచిగా శారీస్ అయితే కట్టుకోవాలి, నీట్గా ఉండాలి కదా. ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు రకరకాలుగా అర్థం చేసుకుంటారు. వాళ్ళ తప్పని తెలుసు కూడా ఇంకా మనం చేయని దానికి కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా. దానికి సొల్యూషన్ అయితే నేను చెప్పాలనుకున్నాను. ఇప్పుడు నేను రివ్యూస్ వీడియోస్ కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో. ఇవన్నీ చూసి ఇవన్నీ డబ్బులు పెట్టి కొన్నది అని చెప్పేసి ఇంకా అలానే అనుకుంటారు. ఇంకా మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు. ఇంకా విన్నప్పుడు మనం చేసేది ఏం లేదు కదా. నాలాగా సిచ్యువేషన్స్ ఫేస్ చేసే వాళ్ళు చాలామందే ఉంటారు, నాకు అర్థమైంది బాగా. నిజంగా ఇప్పుడు మనం ఒకటి చెప్పాము అంటే దాంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అని చెప్పేసి ఆలోచించుకోవాలి. కొంతమంది అవేం ఆలోచించరు. కొంతమంది తెలిసినా కూడా మాట్లాడతారు, దానికి డబ్బులు పెట్టింది, దీనికి డబ్బులు పెట్టింది, బట్టలు కొనడానికి అది ఇది అని చెప్పేసి. ఎప్పుడైనా మనము ఏ పని అయితే చేస్తున్నామో దానికి తగ్గట్టుగానే బట్టలు అయితే వేసుకోవాలి. నేనైతే అసలు సిగ్గు లేకుండా చదువుతున్నాను, వేసుకుంటాను, అవి చినిగిపోయిందాక వేసుకుంటాను. కానీ నా దగ్గర ఉన్న శారీస్కి మగ్గం వర్క్ బ్లౌజులు ఈ మధ్య అసలు అందరూ అవే గుర్తిస్తున్నారు. కానీ నేను అసలు వామ్మో 2000 పెట్టాలా, 1500 పెట్టాలా అని చెప్పేసి నా దగ్గర అసలు అలాంటి బ్లౌజులే ఉండవు. ఎప్పుడు నార్మల్ బ్లౌజులే కుట్టిస్తూ ఉంటాను. అయితే ఈ శారీ కలెక్షను మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేస్తాను తప్పకుండా. అయితే ఇలా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం నేనైతే చెప్తున్నాను, ఈ వీడియో చూసిన వాళ్ళకి అర్థమైంది కదా. అయితే ఇంకా సిచ్యువేషన్ అయితే అలా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకటి చేస్తే పక్కన వాళ్ళు ఇంకోలాగా అర్థం చేసుకుంటారు. మనం బాగుంటే బాగానే ఉంటుంది. ఏదైనా కొంచెం తేడా వచ్చిందంటే ఉన్నాయి లేనిపోయినాయి అన్నీ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారనమాట. అయితే ఇది సంగతి. కానీ మీషో రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి మాత్రం క్వాలిటీ బట్టలు అయితే వాళ్ళు ఇస్తారు. మనం డబ్బులు పెట్టి కొన్నప్పుడు ఒక రకంగా ఉంటాయి, రివ్యూస్ ఇచ్చేటప్పుడు మనకి మీషోనే పే చేస్తుంది కాబట్టి డబ్బులు మనకి క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది. కానీ తప్పకుండా మనం డబ్బులు కట్టాలి. ఒకవేళ అవి ఉంచుకుంటే డబ్బులు కట్టకపోతే అకౌంట్ బ్లాక్ చేస్తారు. అది కూడా చూస్తారు, ఒక 20 days, ఒక 1 month చూస్తారు డబ్బులు కడతారా లేదా అనేది. ముందే బ్లాక్ చేస్తారు. కాకపోతే నాలాగా కొంచెం నెలలుగా రివ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని లేట్గా బ్లాక్ చేస్తారు డబ్బులు కట్టకపోతే. మనం డబ్బులు కట్టిన తర్వాత అది మళ్ళీ నార్మల్గా ఓపెన్ అయ్యి బాగా పనిచేస్తుంది అనమాట. అది సంగతి. ఇంతకుముందు ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి, చెప్తాను. నేను ఇంకేదైనా మర్చిపోయానేమో. ఉంటాను, బాయ్ బాయ్.